ప్రభుత్వాన్ని ఘోర పరాజయం నుంచి ఎవరూ కాపాడలేరని నరేంద్ర మోదీ అన్నారు. బీహార్లోని ఉజ్జయిపూర్లో ఎన్నికల సభలో మాట్లాడుతూ బీజేపీ సీనియర్ నేత యూపీఏ ప్రభుత్వం బలహీనమైన ప్రభుత్వమని, గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్ ద్వారా నడుస్తుందని ఆరోపించారు. పశుగ్రాసం కుంభకోణంలో దోషి అయిన లాలూ ప్రసాద్ యాదవ్కి శరవణకు అన్ని విధాలా సహాయపడిన కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఒకే వేదికపై ఆయనతో కలిసి కనిపించేందుకు వెనుకాడుతుందని మోదీ వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కశ్మీర్లోని శ్రీనగర్లోని 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. నవాకడి ప్రాంతంలో నిన్న కాల్పుల సంఘటనలో ఒక యువకుడు మరణించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించారు. నిన్న పోలింగ్ ముగిసిన అనంతరం రాళ్లు రుగుతున్న గుంపుపై భద్రతా దళాలు కాల్పులు జరపడంతో యువకుడు మరణించాడు. 3 వ్యక్తులు ఈ సంఘటనలో గాయపడ్డారు.